రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కూలీ. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, షాబిన్ షాహీర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక నాగార్జున పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందని తెలుస్తుంది. నెగటివ్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ సినిమాలో నాగార్జున మీద సాంగ్ కూడా ఉందట. ఇప్పటికే ఈ చిత్రానికి అనిరుద్ పాటలను కంపోజ్ చేశాడు. ఈ చిత్రం మొదటి సాంగ్ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కూలీ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. రజనీపై తీసిన కొన్ని మేకింగ్ సీన్స్ వీడియోలో చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి హిట్ మూవీస్ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక హీరోగా కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో విక్రమ్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చేలా చేశాడు లోకేష్. ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ వంటి యాక్షన్ మూవీలో ఎలా చూపించబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ మూవీతో రజనీకాంత్ దేవా క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని చెప్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కలేష్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మరో ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో గుమ్మడికాయ కొట్టేశారు. దాంతో ఈ చిత్రం నుండి ఇక వరుసగా అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాబట్టి కూలీ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక తమిళ సినిమా 1000 కోట్ల మార్క్ అందుకోలేదు. దాంతో తమిళంలో 1000 కోట్ల మూవీ అయ్యే ఛాన్స్ కూలీ సినిమాకు ఉందని ఫిలిం వర్గాల సమాచారం. మరి కూలీ సినిమాతో రజనీకాంత్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.